సరే స్టోరీ విషయంలో ఆయన ముందు ఇలాంటి మోడిఫికేషన్ సినిమాని మనం ముందు తీసుకెళ్తే జనాలు రిసీవ్ చేసుకుంటారా? చేసుకోరా? ఎందుకంటే అప్పటిదాకా కొన్ని ఆయన ఒడిదుడుకుల్లో ఉన్నారు అప్పటికి. కానీ ఆ సినిమా చేసేటప్పటికి జనాలు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు? ఎందుకంటే ముందు మనం చేసిన సినిమాలు వేరు, ఈ సినిమాలు వేరు. కానీ మీరు ఎలా ఒప్పించగలిగారు? నేను కథ చెప్పానండి. 15 నిమిషాల కథ. 15 నిమిషాలే. అంతే. చెప్తే ఇది బాగానే ఉంటుందా, సరిపోతుందా అన్నారు. సరిపోతుందండి, మీరు చూస్తారు కదా, సరిపోతుంది అలా చేసి మొదలుపెట్టేద్దాం అన్నాను. అలాగే మొదలుపెట్టాం. వాణిశ్రీ నటించింది, జగ్గయ్య గారి బ్రదర్ వేషం. ఇలా అన్నీ చెప్పాం. ఆయన అన్నిటికీ అసలు నేను ఏదంటే అదే ఆయన. అప్పుడు ఫుల్గా నిర్మాతగా నేను ఏం చెప్తే అది చేసిన ఒక దర్శకుడు, మహానటుడు ఎన్టీ రామారావు సినిమా. నెక్స్ట్ సినిమాకి వచ్చేటప్పటికి యుగ పురుషులు. దాంట్లో రొమాంటిక్ సంబంధించిన సీన్లు చాలా అంటే ఆ డైలాగులు కానీ ఆ రొమాన్స్ అంటే ఇలా ఉంటుంది. అప్పటిదాకా వేసిన పౌరాణిక సినిమాలో ఆయన విధానం వేరు, దీంట్లోకి వచ్చేటప్పటికి వేరు. దాన్ని ఎలా ఒప్పించగలిగారు సార్? నేను చేస్తే బాగుంటుందా అని చెప్పేసి ఈ సినిమాకి వచ్చేటప్పటికి ఆయన అసలు ఏమి లేదు. ఎదురులే మనిషి ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు ఇక అక్కడి నుంచి ఆయన మెంటల్గా ప్రిపేర్ అయిపోయారు. నా మీద కొత్త ట్రెండ్ వచ్చింది, దీన్ని అంతు చూడాల్సిందే అని అప్పటి నుంచి ట్రెండ్ మార్చేసుకున్నారు ఆయన. యుగపురుషుడు జరుగుతున్నప్పుడు కూడా చాలా హుషారుగా, నీకు తెలుసు అంతా, నీకే సర్వస్వం నువ్వే కదా అనేవారు. ఎదురులేని మనిషి 12/12/1975లో రిలీజ్ అయింది కదా. ఈ సినిమా జనాలు రిసీవ్ చేసుకుంటారా లేదా అని భయపడ్డ విషయము ఆయన ఎలా అవుతుంది, అసలు ఆడుతుందా, మొన్నటిదాకా ఇప్పటి వరకు అయిన ఫ్లాప్లు ఇది అవుతుందా అని చెప్పేసి భయాందోళనకు గురైన సందర్భం చాలా ఉందని చెప్పేసి విన్నాను సార్. ఉందండి, ఉంది. నేను రిలీజ్కి ఆయన హైదరాబాద్ వెళ్తున్నారు. ఈ ప్రోగ్రామ్ ఏంటి అన్నారు. నేను వస్తున్నానండి హైదరాబాద్ మీతో పాటు. వచ్చాం, వెళ్ళాం, ఇక్కడ దిగాం. ఆయన సినిమా ఇక్కడే చూశారు, మద్రాసులోనే. చాలా ఉత్కంఠగా ఉంది ఆయన. ఇటు ఇంత రాడు 11 కోట్లు 12 కోట్లు 14 లక్షలు అనుకుంటాను ఆ సినిమా కాస్ట్. అప్పుడు 14 లక్షలు, 75లో 14 లక్షలు అంటే ఇప్పుడే ఇప్పుడు 50 కోట్లతో సమానం. అయితే సరే మొదలుపెట్టాం. నేను వచ్చాను, ఎక్కడ ఏ థియేటర్కి వెళ్తున్నాం అన్నారు. ఇక్కడేనండి మెయిన్ థియేటరు, వెంకటేశ్వర్కి వెళ్ళి చూసేస్తాను. వెళ్ళాను, చూశాను. ఆయనకి అప్పటికే రిపోర్ట్లు వచ్చేసినాయి సీరియట్ నుంచి, అక్కడి నుంచి, ఇక్కడి నుంచి. నేను ఇంటికి వెళ్ళేటప్పటికీ ఆయన ఆనందంగా లేచి వచ్చి, చాలా బ్రహ్మాండంగా తీసావయ్యా అని, పద భోజనం చేద్దామని భోజనం పెట్టించి అలా గడిపాం. నేను ఆయనకి ఇచ్చిన రెమ్యునరేషను 2 lakhs. 2 లక్షలే. 2 లక్షలు. నేను 175 ఇచ్చాను ఒకప్పుడు, డబ్బింగు ఇంకా. సరే ఆఖరిలో ఎందుకు మనం అడగటం, ఆయనే చెప్తారులే అని 50,000 తీసుకెళ్ళాను. తీసుకెళ్తే ఏంటయ్యా పెద్ద పొట్లం తెచ్చావేంటి అని అప్పుడు తీసి 50 25 నాకు 25 2 లక్షలే నా రెమ్యునరేషన్ అని నాకు 25 లక్షలు వెనక్కి ఇచ్చేశారు మహానుభావుడు. సార్ బడ్జెట్ మొత్తం అప్రాక్సిమేట్ మీరు అన్నారు 15 లక్షలు పెట్టారు. అప్పుడు ఎంతవరకు దాన్ని మేనేజ్ చేయగలిగారు సార్? అప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ మాకు లక్ష్మీ ఫిల్మ్స్ అని వాళ్ళు ఆంధ్ర సీడీ డాడ్ చేశారు. నైజాం దర్శనరాజు గారు వాళ్ళకి ఇచ్చారు. ఇలా అందరితో కలిపి వచ్చినాయన్నీ కలిపితే 8-9 వచ్చినాయి. 14 కదా చెప్పాను. ఇంకా 5 లక్షలు రావాలి అనుకున్నాను. ఆ తర్వాత 3వ వారంలోనో 4వ వారంలోనో
మొత్తం ఓవర్ఫ్లోస్ అన్నీ వచ్చింది. చాలా హ్యాపీ. సార్ దీంతోపాటు ఆయన ఉన్న సినిమాలు, ముందు సినిమాలు వేరు, ఇప్పుడు సినిమా తీసే విధానం వేరు, మీరు తీస్తున్న సినిమా. అయితే దీంట్లో పెద్దలు కొంతమంది ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా ఇలాంటి సినిమా తీస్తే మనకు మార్కెట్లో బ్యాడ్ నేమ్ వచ్చే అవకాశం ఉంటుంది, హిట్ అవ్వదు అని చెప్పేసి ఆయనకు చెప్పి సర్ది చెప్పే అవకాశాలు చాలామంది చేశారు. కానీ మీరు మొండి పట్టుగా కూర్చున్నారని చెప్పేసి విన్నాను. ఇది ఎంతవరకు వాస్తవం సార్? అది ఏం జరిగిందో ఏంటో నాకైతే తెలియదండి సార్. అప్పుడు అందరం ఉండేవారు, పెద్ద పెద్ద వాళ్ళంతా. అసలు ఇదంతా ఒక ట్రెండ్ లాగా వెళ్తూ ఉంది. ఇదంతా ఇక్కడ మనం ఏం చెప్పినా ఉపయోగపడదు ఆయనకి తెలుస్తుందే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అనుకున్నారు వాళ్ళంతా. అలాగే రిలీజ్ అయింది, సూపర్ డూపర్ హిట్ అయింది. అంతే, అందరూ శ్రద్ధమవుతారు. యుగ పురుషులు 78లో తీశారు కదా, దీనికి ఏమన్నా ముందు ఆల్రెడీ హిట్ అయిపోయింది, సూపర్ డూపర్ హిట్ అయిపోయింది, మంచి పేరు వచ్చేసింది. దీనికి అదే ట్రెండ్ ఎందుకు ఫాలో అయ్యారు సార్? మరి అదే కంటిన్యూ చేయాల్సి, ఎందుకంటే ఆయన బెల్ బాటమ్ ఫైట్స్ కానీ, ఇంకా డ్యాన్స్ ఎక్కువ చేయడం కానీ, హీరోయిన్స్ కూడా అప్పుడు ఉన్న వాళ్ళిద్దరు కూడా ఈయన మూమెంట్ పట్టుకునే దానికి గట్టిగా మొరటుగా ఉండేదని చెప్పేసి భయపడేవాళ్ళంట. మీరు కూడా పక్కన నిలవాలి భయపడుతున్నారు సార్ అని చెప్పేసి. అది ఎప్పుడూ లేదండి. అసలు ఆయన సాంగ్ అనగానే ఆయన ప్రిపేర్ అయిపోయేవారు. వాళ్ళు ఎలా చేస్తారంటే అలాగే చేద్దాం అని. డాన్స్ మాస్టర్ మా సీను గానే కదా, అద్భుతం చేశాడు ఆయన. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. అది కూడా సినిమా నేరేషన్ విషయంలో కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుంది. దీన్ని ఏమైనా చేంజ్ చేద్దామని ఏమన్నా ఆయన సలహాలు, సూచనలు ఏమన్నా ఇవ్వడం? ఏమీ లేదండి, అస్సలు ఏం లేదు, ఏమీ లేదు. కథ చెప్పాం, ఓకే అనేసారు, వెంటనే మొదలుపెట్టాం, అయిపోయింది. దీనికి ఎంత బడ్జెట్తో తీశారు సార్ యుగ పురుషులు? యుగ పురుషులు 18 లక్షలు ఎంత అయింది? 18 లక్షలు. అది 12, 13 అది అయింది, 18 లక్షలు ఇది అయింది. కలర్ తేడా వచ్చింది. కలర్ తేడా వచ్చి రామారావు గారికి 3.5 ఎంతో ఇచ్చారు. బిజినెస్ ఎంత చేయగలిగారు దాని మీద? దీనికి ఆల్మోస్ట్ ఆల్ 21 ఎంతో చేశాను సార్.